హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక కొత్త ప్లేస్ చూపిద్దాం అనుకుంటున్నాను. అదేంటో వీడియో ఎండ్ వరకు చూసేయండి, మీకే తెలుస్తుంది. హైదరాబాద్లో ది బెస్ట్ ప్లేస్ అని కూడా చెప్పొచ్చు. దేని గురించి అంటే దేనికోసం ది బెస్ట్ ప్లేస్ అని మీకు డౌట్ రావచ్చు. సో దేని గురించి అనుకుంటున్నారా? టీ కాఫీస్ కోసం అండి. సో టీ కాఫీస్ కోసం మేము ఇంత దూరం వెళ్ళి తాగాల్సిన అవసరం ఏముందని మీకు అనుకోవచ్చు, బట్ అవసరమే అండి. ఎందుకంటే అక్కడ టీ కాఫీలు అమృతంలాగా ఉంటాయండి. సో ఇది ఫ్రైడే నైట్ అండి. చూడండి ఎంత ట్రాఫిక్ ఉంది. 8:30 ఆ టైంలో ఫ్రైడే నైట్ తీసిన వీడియో ఇది. సో ఉప్పల్ నుంచి స్టార్ట్ అయ్యాము. ఉప్పల్ నుంచి ఎక్కడ ఉందనుకుంటున్నారా? సికింద్రాబాద్లో ఉందండి. సో మీరు ఎప్పుడైనా ఇంత లాంగ్ జర్నీ చేసి టీ కాఫీ తాగారా? నైట్ టైంలో తాగితే అలా మీరు కూడా నాలాగా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీకు తెలిసిన బెస్ట్ ప్లేసెస్ ఏంటో కూడా హైదరాబాద్లో టీ కాఫీస్ కోసం నాకు అది కూడా కామెంట్ చేయండి. నేను వెళ్ళి ఖచ్చితంగా ట్రై చేస్తాను. సో ఇక్కడ చిలకలగూడ చౌరస్తా నుంచి రైట్ సైడ్ తీసుకుంటే 2 బోర్డ్స్ బేగంపేట్ రూట్ అండి. సో ముందుకు వెళ్తే ఇక్కడ సిగ్నల్ నుంచి స్ట్రేట్ వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్లో మనకు హోటల్ ఉంటుంది. సో ఇది నాకు 2013 నుంచి తెలుసు. నేను అప్పుడు హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ కొత్తలో వచ్చినప్పుడు ఎట్లుంటుంది, ఏముంటుంది, ఏంటి అని అన్నీ తిరుగుతాం కదా. సో నేను కూడా అలా తిరిగినప్పుడు తెలుసుకున్న ప్లేసే అండి. సో నేను ఎప్పుడైనా నీకు టీ కాఫీకి ది బెస్ట్ ప్లేస్, నీ ఫేవరెట్ ప్లేస్ ఏంటంటే నేనైతే ఈ హోటల్ పేరే చెప్తానండి. సో మీరు ఆ హోటల్ నేమ్ మరికొద్ది సేపట్లో చూడబోతున్నారు. సో ఏంటంటే ఎంత బాగుంటుందంటే అండి, ఇక్కడ అమృతం కల్పిస్తారు ఏమో తెలియదు కానండి, నేనైతే నిజంగా లవ్డ్ ఇట్ అండి. సో మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? సో ఇంత లాంగ్ వెళ్ళి ఇలా టీ కాఫీస్ కోసం వెళ్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది ఎక్కడో కాదు, ఏంటో కాదండి, మన బ్లూసీ హోటల్ అండి. సికింద్రాబాద్లో ఉన్న బ్లూసీ హోటల్ ది బెస్ట్ ప్లేస్ ఇన్ హైదరాబాద్ అని చెప్పొచ్చు. సో చూడండి ఇక్కడ మాత్రం ఎన్ని టైం క్రౌడ్ ఉంటుందంటే అది ఏంటో మాత్రం తెలియదు కానీ సో ఇటు నుంచి వెళ్ళే వాళ్ళు ఆగి మరీ తాగి వెళ్తారు. సో చూడండి వెహికల్స్ ఎన్ని గణం ఆగాయో. సో క్రౌడ్ మాత్రం ఫుల్ అంటే ఫుల్ ఉంటుంది. నైట్ 12కి చూసుకున్న ఇద్దే క్రౌడ్ ఉంటుంది. సో అక్కడి వరకు వెళ్ళలేని వాళ్ళు, లేడీస్ ఉన్న వాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరైనా కార్లోనే ఉన్న వాళ్ళకి మనకు అక్కడికి కూడా తెచ్చి సర్వ్ చేస్తారు. వీళ్ళు ఉంటారండి, ఒక 5 to 6 మెంబర్స్ వరకు అయితే ఉంటారు. వీళ్ళు మనకి కార్ దగ్గరికి కూడా తెచ్చి సర్వ్ చేస్తారు. సో ఇక్కడ చూసారా, టీ వచ్చేసి 20 రూపీస్, కాఫీ అండ్ స్పెషల్ టీ వచ్చేసి 25 రూపీస్ అండి. సో ఇక్కడ స్నాక్స్, బేకరీ ఐటమ్స్ ఎవ్రీథింగ్ దొరుకుతాయి. బట్ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు ఖచ్చితంగా దీన్ని విజిట్ చేయాల్సిన ప్లేస్ అండ్ టేస్ట్ చూడాల్సిన ప్లేస్ అండి ఇది. సో చూసి ఉండకపోతే వెళ్ళి చూసేయండి, చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక్కడైతే క్రౌడ్ చూస్తే ఎప్పుడు ఇదే క్రౌడ్ ఉంటుందండి, అదేంటో తెలియదు. మా మమ్మీ ఎంత చిక్కగా టీ పెట్టించినా నాకు అంతగా ఇష్టం ఉండదు, కానీ ఇక్కడేందండి 1 కప్ 2 కప్స్ అయినా నేను తాగేస్తాను, అంత సూపర్ ఉంటుంది. సో బ్లూసీ హోటల్ టీ అండ్ స్నాక్స్ ఇదే అండి. సో మీరు కూడా సికింద్రాబాద్ ఇటు సైడ్ ఎప్పుడైనా వస్తే ఖచ్చితంగా ఇందులో మాత్రం ట్రై చేయండి. సో నాకేంటంటే నాకు టీ ఎక్కువ ఇష్టం ఉండదండి, నేను ఎక్కువ కాఫీ తాగుతాను. అందుకే నేను నా కాఫీని ఆర్డర్ చేసుకున్నాం. అది ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిటింగ్, ఎప్పుడెప్పుడు తాగాలని. ఈ వింటర్ సీజన్లో మీరు డైలీ ఎన్నిసార్లు టీ కాఫీలు తాగుతున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేనైతే ఈ ప్లేస్కి ఒక 100 టైమ్స్ వచ్చుంటానండి. అప్పుడు నేను యూట్యూబ్ పెట్టలేదు, మనకంత తెలివి లేదు కాబట్టి నేను మీకు చూపించలేకపోయాను. మనం న్యూలీ స్టార్ట్ చేసాము. మీరు నాకు సపోర్ట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లాస్ట్కి ఫైనల్లీ నా కాఫీ అయితే వచ్చింది, నాకు నోరూరిపోతుంది. సో నేనైతే తాగేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.